పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు పిఎంసిలో ఒక సరికొత్త కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ పిఎంసి అంటే ఒక ఆధ్యాత్మిక ఛానల్ కదా. ఈరోజు కొత్తగా ఒక సినిమా టీంతో చిట్చాట్ చేయబోతున్నాం. ఏకం అనే ఒక అద్భుతమైన చిత్రం ఈ మధ్య రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో కూడా ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు, ఎంతోమంది స్పిరిచువాలిటీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఎంతో అద్భుతంగా చూసి ఎన్నో ప్రశంసలు ఆ సినిమాకు వస్తున్నాయి. ఈరోజు ఏకం టీం మన పిఎంసి ఆఫీస్లో ఉంది. ఏకం సినిమా వాళ్ళు తీయడానికి గల కారణం ఏంటి, ఆ ఏకం సినిమాకు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది అని మనతో తెలియజేయడానికి డైరెక్టర్ గారు మరియు హీరోయిన్ ఈరోజు మనతో ఉన్నారు. ఈరోజు మనం వారితో ఏకం సినిమా గురించి తెలుసుకుందాం. వెల్కమ్ సార్. సార్, అసలు మీకు ఈ సినిమా తీయాలని ఐడియా ఎట్లా వచ్చింది అసలు? సో యాక్చువల్లీ ఏకం అనేది నా ఫస్ట్ మూవీ అండి. ప్రతి ఒక్క డెబ్యూటెంట్ డైరెక్టర్కి ఏంటంటే ఒక కొత్త ఐడియాతో మూవీ చేస్తే యాజ్ ఎ డైరెక్టర్ ఒక రికగ్నైజేషన్ వస్తుందనే ఫార్ములానే నేను నమ్మాను. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న విషయాలు కావచ్చు, లేకపోతే నేను విన్న విషయాలు కావచ్చు, ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు కావచ్చు, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్పిరిచువాలిటీతో కనెక్ట్ అయి ఉండడం వల్ల ఐ ఫెల్ట్ ఒక ఫిలసాఫికల్ అండ్ స్పిరిచువల్ బ్యాక్డ్రాప్తో ఒక మోడర్న్ స్టోరీ అనేది ఇప్పటివరకు తెలుగులో చెప్పడం జరగలేదు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇండియన్ సినిమాలోనే దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఈ పాయింట్ పెట్టుకొని మనం ఒక మూవీ చేస్తే బాగుంటుందనే దీంతో ఏకం అనేది స్టార్ట్ అయింది. అయితే ముందుగా నేను ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయినా, వరుణ్ వంశీ డైరెక్టర్, అభిరామ్ సినిమా హీరో, శ్వేతా వర్మ నిర్మాణ సొసైటీ కో-ఫౌండర్. యా నైస్. ఈమె సినిమా అయిపోయిన క్యారెక్టర్లోనే ఉంది. ఓకే, నైస్. అయితే మీకు అంటే స్పిరిచువల్ టచ్ ఉందా చిన్నప్పటి నుంచి ఎట్లా? యా, స్పిరిచువల్ దీంట్లోనే ఉన్నాము. అండ్ టు స్టార్ట్ విత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని మా మూవీని ఇలా జనాలకి ఇంట్రడ్యూస్ చేయడానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు ముందు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. మేము అనుకునే లాంటి సినిమాలు మీరు తీసినందుకు మీకు థ్యాంక్ యూ చెప్పాలి. బికాజ్ మా డబ్బులు మీరు ఇచ్చారు మీరు. బికాజ్ సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియం. ఇండియాలో ఏంటంటే మూవీ అనేది ఒక టబు అనేది ఇంట్లో ఉంది. అంటే సినిమాలు చూస్తే చెడిపోతారని, లేకపోతే సినిమా ఫీల్డ్లోకి వెళ్తే చెడిపోతారని, ఇలా రకరకాలుగా ఉంది. బట్ మనం ప్రాపర్గా చూస్తే సినిమా అనేది చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ టు టేక్ ఎనీ మెసేజ్ టు ద సొసైటీ. సో అది చాలా తక్కువ మంది నమ్ముతారు. ఎస్పెషలీ ఒక ఆర్థడాక్స్ సిస్టమ్స్ ఉన్న ఇండియా లాంటి దేశంలో కొంచెం ఇలాంటివి యాక్సెప్ట్ చేయడం కానీ, ముందుకు తీసుకెళ్ళడం కానీ, ప్రోగ్రెసివ్గా సినిమా అనే దాన్ని వాడుకోవడం కానీ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అని చెప్పి అనుకున్నాము. బట్ ఇవాళ మీరు మమ్మల్ని మీ ఆఫీస్కి పిలిచి ఒక ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు లేదు, ఆ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అయింది, సినిమాని కూడా ఒక ప్రోగ్రెసివ్ వేగా చూస్తున్నారు అనడానికి ఇది ఒక ప్రూఫ్గా. థ్యాంక్ యూ. అభిరామ్ గారు, మీకు ఈయన స్టోరీ చెప్పినప్పుడు అర్థమైందా? ఫస్ట్ స్టోరీ అర్థమైందండి. యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో స్పిరిచువల్లీ. సో ఫస్ట్ అర్థమైంది. కానీ నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను ఆ పాత్ర పోషించగలను అనేది ఒక సెల్ఫ్ డౌట్ వచ్చింది. సో దెన్ వరుణ్ యాక్చువల్లీ కన్విన్స్డ్ మీ అండ్ తర్వాత హీ మేడ్ మీ రీడ్ కపుల్ ఆఫ్ బుక్స్ అండి, లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ అని. స్వామి రామ చదివారా? అది సో అలాంటి బుక్స్ చదివి ఇంకా లైక్ యోగి ఎలా థింక్ చేస్తారు, సొసైటీలో ఎలా బిహేవ్ చేస్తారు అది తెలుసుకొని ఒక ఎస్టిమేట్ వేయగలిగి నా క్యారెక్టర్లో వెళ్ళగలిగి. వీడు నిజంగా తాగారా? వీడేం తాగలేదండి. పర్లేదు, తాగినా అని చెప్పండి అసలు. అంటే యోగిలాగా బిహేవ్ చేయాలంటే వీడి తాగాలి, అవసరం లేదు. నీవు నిజం చెప్తుంది, నువ్వు అబద్ధం చెప్పినా. పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అది సొసైటీ మేము సపోర్ట్ చేయం. టు గెట్ ఇన్ టు ద మైండ్ ఆఫ్ ఎ యోగి అండ్ అసలు ఎలా బిహేవ్ చేస్తారు, తన ఆలోచనలు కూడా చాలా సటిల్గా అండర్ ప్లేడ్గా అండ్ కామ్గా చెప్తారు. సో అలానే చెప్పడానికి ట్రై చేశాను. సో అయితే ఈ సినిమా ఆడుతుంది, జనాలు చూస్తారని నమ్మకం వచ్చిందా మీకు? మీ యాక్చువల్లీ సినిమా తీసిన జనాలు చూస్తారు, ఇట్లా బాక్స్ ఆఫీస్ బద్దలు పడిపోతే అని కాదు యాక్చువల్లీ. సో ఒక ఐడియాని నమ్ముకొని ఈ ఐడియా జనాల్లోకి ఎలా వెళ్ళాలి, ఈ ఐడియా జనాలు అట్లీస్ట్ ఈ ఐడియా విని జనాలు ఒక్కసారి ఆలోచింప చేయగలిగితే జనాల్ని, సో ఒక సీడ్ ఇంప్లాంట్ చేయగలిగితే ఒక ఇన్నర్ జర్నీ అనేది, లైక్ ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అందరూ ఇప్పుడు ఉన్న యూత్ అంతా అట్లా
మందు కానీ సిగరెట్లు కానీ దానికి బానిసలు అయిపోతున్నారు. సో అలా కాకుండా వెన్ యూ గో ఇన్వర్ట్ అండ్ డూ ఆన్ ఎ స్పిరిచువల్ జర్నీ యూ విల్ డిస్కవర్ యువర్ సెల్ఫ్. అలాంటి థాట్ జనాల్లో ఇంప్లాంట్ చేయగలిగితే చాలు, వే సక్సెస్ఫుల్ అనుకున్నాం. దట్స్ హౌ వే స్టార్టెడ్. నైస్. మీరు అసలు మీకు సినిమా స్టోరీ చెప్పినప్పుడు ఏమనిపించింది మీకు? జయ నిర్వాణ. సో ఈ స్టోరీ నాకు వరుణ్ నెరేట్ చేసినప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. 2018 నవంబర్. సో నెరేట్ చేసినప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను చాలా ఎగ్జైట్ అయ్యాను అండ్ యాజ్ అన్ ఇండివిజువల్ కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా ఐ బిన్ ఆల్మోస్ట్ ప్రపంచంలోని చెప్పకూడదు కానీ చాలా మెడిటేషన్స్ ట్రై చేశాను, టెక్నిక్స్ కావచ్చు ఏమైనా కావచ్చు. నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే పంచతత్వాలని రిప్రజెంట్ చేస్తూ ఒక 5 క్యారెక్టర్స్ని అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఆ పంచతత్వాల్లో ఉన్న ఎలిమెంట్ని సిగ్నిఫై చేసే ఒక సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే లైఫ్ కండిషన్స్ కావచ్చు, అవి అంటే అంత బ్యూటిఫుల్గా అలైన్ చేసి అండ్ ఎవ్రీ క్యారెక్టర్ 5 వేళ్లలాగా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా డైవర్స్గా ఉంటుంది. సో నాకు చాలా ఐ వాజ్ యాక్చువల్లీ షాక్డ్. అంటే హీస్ వెరీ ఆబ్వియస్లీ యంగ్ ఫిల్మ్ మేకర్ అండ్ ఈవెన్ ఐమ్ యంగ్, ఇట్స్ నాట్ అబౌట్ దాట్, బట్ ద వే he narrated it to me. అంటే యాజ్ హీ సెడ్ ఫస్ట్ ఫిల్మ్కి ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఫర్ మీ ఐవ్ నెవర్ హర్డ్. నేను చాలా స్టోరీస్ వింటాను కానీ దిస్ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నేను చాలా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ చాలా డిఫరెంట్. ఇప్పటి వరకు ఒక సీక్రెట్ సొసైటీ గురించి కానీ లేకపోతే ఒక ఏమంటారు గుడిలో పంతులుగా చేసే ఒక పూజారి ఉద్యోగం నుండి పీకేసినందుకు ఆ మూర్తిని తీసుకొని ఒక గ్రేవ్ యార్డ్కి రావడం, అంటే మనకు ఉద్యోగంతో ఉన్న అటాచ్మెంట్. అండ్ నా క్యారెక్టర్ ఏంటి అంటే ఒక అమ్మ నాన్న లేకపోతే తను పెళ్లి చేసుకోవాలనుకునే ఒక అబ్బాయి, తనేదో ఒక సిచ్యువేషన్లో తను చిక్కుకుంటే నువ్వు తనకి పేరు పాడైపోయినప్పుడు ఎవరు మనల్ని ఓన్ చేసుకోరు. సో అలాంటప్పుడు అంటే మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, మన ఓన్ పార్ట్నర్ అనుకునే పర్సన్ కూడా మనకి లోగా ఉన్న సిచ్యువేషన్లో సపోర్ట్ చేయకుండా వదిలేస్తారు. హోప్ గివ్ అప్ చేసి సూసైడ్ చేసుకోవాలనుకునే ఒక అమ్మాయి. అండ్ యునో నేను ఒక కాఫీ షాప్ పెట్టుకోవాలి, ఒక కాఫీ షాప్ను ఓన్ చేయాలి అని ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉండాలనుకునే ఒక దివ్య లాంటి క్యారెక్టర్. సో నా క్యారెక్టర్తో పాటు వేరే క్యారెక్టర్స్ కూడా హీ టోల్డ్ మీ అనమాట. బ్రీఫ్గా చెప్పలేదు కానీ ఒక ఐడియా ఇచ్చారు. అండ్ అభిరామ్ క్యారెక్టర్ వాజ్ లైక్ అమేజింగ్. అంటే బికాజ్ తన వల్లే మేమంతా కనెక్ట్ అవుతాం కాబట్టి. అండ్ డేవిడ్ క్యారెక్టర్ కూడా. సో ఐ వాజ్ లైక్ ఈ సినిమాలో ఎలాగైనా చెయ్యాలి యాజ్ అన్ యాక్టర్, ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్. అండ్ కట్ చేస్తే జయ నిర్వాణ ఫైర్. సో నిర్వాణ సొసైటీ పేరు ఒకటి, ఇట్ వాజ్ మై ఐడియా, బట్ ఐఎమ్ సో గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ద రెస్ట్ మీరు చూసారు కాబట్టి. స్క్రిప్ట్ రాసిన తర్వాత ఏకమ్ అని పేరు పెట్టిరా లేకపోతే వర్కింగ్ టైటిల్ నుంచి ఏకమా ఎట్లా? ఇది యాక్చువల్లీ స్క్రిప్ట్ అయిపోయి ప్రీ ప్రొడక్షన్కి వచ్చి ఇంకా యాక్టర్స్ని ఫైనల్ చేస్తున్న టైంలో ఏకం అనే టైటిల్ అనుకున్నాం అనమాట. బికాజ్ అంటే ఏకం అనే టైటిల్ కూడా అనుకోవడానికి రీజన్ ఏంటంటే మనకి ప్రపంచంలో చాలా ఐడియాలజీస్ ఉంటాయి. సో ప్రతి ఐడియాలజీ అనేది ఇప్పుడు మన పిరమిడ్ స్టైల్లో చూసుకుంటే అల్టిమేట్గా ఆ టిప్ ఆఫ్ దీనికే తీసుకెళ్తుంది. సో ఆ మూవీ కూడా అలాంటి ఒక థీమ్తోనే వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది వాళ్ళు చేస్తున్న పని మీద. సో ఆ కాన్ఫ్లిక్ట్ అనేది రిజాల్వ్ అయితే దే విల్ నో వేర్ దే ఆర్ హెడింగ్ టు అండ్ ఆ డెస్టినేషన్ని రీచ్ అవుతారు. సో ప్రతి క్యారెక్టర్, ఈ 5 క్యారెక్టర్స్ కూడా ఏంటంటే వాళ్ళు చేసే వర్క్ గురించి ఆ కాన్ఫ్లిక్ట్ అంతా ఉంటుంది, వాళ్ళు డే టు డే చేస్తున్న యాక్టివిటీస్ మీద వీటి మీద. సో ఎప్పుడైతే ఆ కాన్ఫ్లిక్ట్ అనేది కట్ అయిపోతుందో దే ఆర్ ఎట్ ద టిప్. మీకు 5 క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ ఇష్టం? పర్సనల్లీ నేను డేవిడ్ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అవ్వడం. అంటే దెర్ ఈస్ అ బిగ్ జర్నీ. అంటే ఇప్పుడు అభిరామ్ ప్లే చేసిన జాబ్లెస్ గాడ్ కావచ్చు, లేదా నిర్వాణ క్యారెక్టర్ కావచ్చు, మిగతా బర్నీ గారిది దివ్య క్యారెక్టర్, వీటన్నిటిలో ఏంటంటే ఒక పాజిటివ్ ఇవి ఎక్కువగా ఉన్నాయి. బట్ డేవిడ్ అనే క్యారెక్టర్ ఏంటంటే యూ హ్యావ్ టు ఆసిలేట్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్, చీకటి నుంచి వెలుగు వైపు. ఎగ్జాక్ట్లీ. సో అతని ట్రాన్స్ఫర్మేషనే మొత్తం మూవీకి ఒక థీమ్గా మనం అనుకోవచ్చు. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి సీడ్ ఎక్కడ పడిందంటే జాబ్లెస్ గాడ్ జర్నీ స్టార్ట్ చేయడం దగ్గర ఎక్కడ ఇదైంది అంటే, అందుకే అంటే దివ్య క్యారెక్టర్కి వచ్చే వాటికి అభిరామ్ రాలేదు, ఎగ్జాక్ట్లీ డేవిడే వచ్చాడు. యా. సో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయిన వ్యక్తి ద్వారా దానికి సొల్యూషన్ వస్తుంది అనేది. సో బేసిక్గా ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు యాక్టివ్గా ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతారు, ప్యాసివ్గా ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అంటే మన పక్కనున్న వాళ్ళు ఒకలాగా ఎఫెక్ట్ అవుతారు, దూరం ఉన్న వాళ్ళు ఒకలాగా ఎఫెక్ట్ అవుతారు.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాబ్లెస్ గాడ్ ఏదైతే బుక్ రాశాడో అది ఆ బుక్ డేవిడ్ చదివి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. సో ఇట్స్ ప్యాసివ్ థింగ్ అగైన్. సో అలా డివైడ్ చేయడం వన్ జరిగింది. మోర్ థింగ్, నా అబ్జర్వేషన్, నాకు తెలిసి అభిరామ్ క్యారెక్టర్కి సినిమా మొత్తంలో పేరు లేదు. పేరు లేదు. నేను ఫిలిం లాస్ట్లో రిలీజ్ అయినా అసలు పేరు లేదు కదా ఇక్కడ అని. సో ప్లాన్ ముందే ఒక పేరు ఉండకూడదు అని. యాక్చువల్గా ఈ క్యారెక్టర్కి ఒరిజినల్గా స్క్రిప్ట్ రాసుకున్న టైంలో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఆనంద్ అనే నేమ్ పెట్టుకున్నాము. బట్ ఏంటంటే స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యి ఇది ఇంకా ప్రీ ప్రొడక్షన్కి వెళ్ళే టైంలో నాకేమనిపించిందంటే ఒక పేరు పెట్టడం వల్ల క్యారెక్టర్ని కన్ఫైన్ చేసేస్తున్నాము. అండ్ తను కూడా ఏంటంటే క్యారెక్టర్ ఈజ్ గోయింగ్ బియాండ్ ఆల్ ద ట్యాగ్స్. సో ఈ ట్యాగ్స్ అన్ని బ్రేక్ చేసుకొని సొసైటీని దాటి వెళ్తున్న వాడికి మనం పేరు పెడితే మళ్ళీ అక్కడ కన్ఫైన్ చేసినట్టు ఉంటుందని అనిపించి సో అది ప్లే చేద్దాము. సో ఈ క్యారెక్టర్ జర్నీలో ఒక ఎండ్ పాయింట్ వచ్చినప్పుడు అందుకనే నిర్వాణ క్యారెక్టర్ నీ గురించి చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, నీ పేరు కూడా నాకు తెలియదు అంటే నేను నా పేరైతే కాదు అని చెప్పి. అసలు వీడు ఎందుకు తాగారు, అసలు వీడి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చాలా మంది అడిగారు నన్ను, సేయింగ్ దట్ ఓకే ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు, సేమ్ టైం సబ్స్టాన్స్ అబ్యూస్ అనే ఇది దీంట్లో ఈ జోన్లో కూడా వెళ్తుంది, ఈ క్యారెక్టర్ వీడ్ కొట్టడం వల్ల ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ఏంటనే ఇది అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఉన్న స్టోరీస్ మొత్తంలో 5 క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ మాత్రమే వీడ్ తీసుకుంది. ఇప్పుడు చేంజ్ అయిన డేవిడ్ వీడ్ తీసుకోలేదు, లేకపోతే తనతోనే ఒక 3 days ఉన్న నిర్వాణ వీడ్ తీసుకోలేదు, బర్నీ గారి క్యారెక్టర్ అబ్బాయి పంతులు వీడ్ తీసుకోలేదు. సో ఈ క్యారెక్టర్ కూడా వీడ్ అనేది తన ఇంట్లో కూర్చొని చిల్ అవుతూ తీసుకోవడం అలా కాదు, ఒక సర్టెన్ జర్నీ జరిగాక సొసైటీతో నాకు ఎలాంటి పని లేదు, సొసైటీని దాటి వెళ్తానన్నప్పుడు సాంప్రదాయంగా తను 3 గురువులు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు తీసుకున్నాడు. సో అది సాంప్రదాయంగా ఒక పరంపరగా వచ్చిందనే దీంట్లోనే అది వెళ్ళింది, కానీ తను కూడా ఎక్కడ దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు. అండ్ అగైన్ మిగతా క్యారెక్టర్స్ కూడా దానికి ఇది కాలేదు. ఓకే, మీరు సినిమాలో జర్నీ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా కానీ ఇన్వాల్వ్ అయిపోయారా ఈ క్యారెక్టర్లో? అంటే కొన్ని రోజులన్నా ఇట్లా ట్రావెల్ చేసి, అంటే అదే ఫస్ట్ కాశీకి వెళ్ళినప్పుడు అయితే మాత్రం అక్కడ అందరు ఇట్లా శవాలని చూసి పక్కన అందరు సిగరెట్లు తాగుతున్నారు, శవాలు పడి ఉన్నాయి, ఆ సీన్ చూసి డెత్ లైఫ్ ఒకటేనా, ఈ లైఫ్ అనేది ఈ మూమెంటే నాట్ యువర్ పాస్ట్ ఆర్ యువర్ ఫ్యూచర్ అనే ఒక జోన్లోకి వెళ్ళిపోయాను. అక్కడ కాశీలో మూమెంట్ జరిగింది. ఫెల్ట్ రియలీ గుడ్. సో ఆ సాంగ్ కూడా ఒక జోన్ అవుట్ మూడ్లోనే చేసాము మనం. ఇంకోటి మై అబ్జర్వేషన్, అంటే నేను అబ్జర్వేషన్, మీ క్యారెక్టర్ యాక్చువల్లీ చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అది. అవును. సో మీరు చాలా 100% అంటే ఎక్కడ సరిగ్గా చేయలేదను, లేకపోతే ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేదని ఇట్లా ఎక్కడ అనిపించలేదు. 100% నాకు అక్కడ ఏమంటారు జాబ్లెస్ గాడే కనపడ్డాడు తప్పిస్తే ఒక అభిరామ్ క్యారెక్టర్ అసలు కనపడలేదు. సో ఈ క్యారెక్టర్లో ఏంటంటే హీఈస్ నాట్ ఓవర్ ఎక్స్ట్రోవర్ట్ అనమాట, హీస్ పర్టికులర్లీ ఇంట్రోవర్ట్ పర్సనే. అలానే అతను ఇన్నర్ జర్నీకి వెళ్తుంటే అతను ఇంకా కామ్ అయిపోయాడు అనమాట. సో అన్లెస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, హీ డజంట్ టాక్. ఏదైనా మాట వస్తే అతని నోట్లో నుంచి నువ్వు అవతల పర్సన్ ఆలోచింపబడాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిర్వాణతో ఏదైతే మాట్లాడతానో ప్రతి మాట ప్రతి అక్షరం కూడా తనని ఆలోచింపజేసేటట్టు నడిపిస్తుంది అనమాట. సో ఆ జోన్లోకి వెళ్ళడానికి చాలా కష్టము. బట్ సో అందుకే నేను మెడిటేషన్ స్టార్ట్ చేసి తర్వాత బుక్స్ చదవటం కానీ, సో అలా నన్ను నేను మార్చుకున్నాను. సో రియల్ లైఫ్లో ఎవరైనా అట్లాంటి క్యారెక్టర్ని చూసారా? రియల్ లైఫ్లో నాకు తెలిసి నేను చూడలేదండి. మీరు వరుణ్ వంశీ ఈజ్ లైక్ దట్ ఓన్లీ ఐ థింక్. అది నా ఫీలింగ్. అంటే మేబీ నాట్ కంప్లీట్లీ దట్, బట్ ఐ థింక్. సో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అలాంటి వ్యక్తిని మీ లైఫ్లో? అంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా ఒక క్యారెక్టర్ మనం రాసుకునేటప్పుడు. అంటే మనం ఇప్పుడు ఫిజికల్గా కొంతమందిని చూస్తాము, లేదా వింటాము కొంతమంది గురించి చదువుతాము. సో 3 waysలో ఇట్ హ్యాపెండ్. సో నిజానికి హోల్ స్టోరీకి హార్ట్ అన్నది అభిరామ్ క్యారెక్టరే. సో ఆ క్యారెక్టర్ అంత డెప్త్ మీ లోపల నుంచి వచ్చిందా లేదా బయట నుంచి తీసుకున్నారు ఆ డెప్త్ని? బయట నుంచి అంటే మనం కొన్ని ట్రైట్స్ తీసుకుంటాం. యాక్చువల్లీ ఇప్పుడు స్వామిరామ గారి లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ ఆ బుక్లో కూడా పర్టికులర్గా మనకి నీమ్ కరోలి బాబా అని చెప్పేసి, నేను వెళ్ళాను ఆయన ఆశ్రమానికి. ఆయన స్టోరీ కావచ్చు, ఆయన జర్నీ కావచ్చు, చాలా అమేజింగ్గా ఉంటుంది. మా ఛానల్లో కూడా నీమ్ కరోలి బాబా డాక్యుమెంటరీ తీసాం. ఓకే, ఇంట్రెస్టింగ్. నీమ్ కరోలి బాబా యొక్క అందులో అంటే ఆ పర్టికులర్ బుక్లో ఏంటంటే ఆయనకి నీమ్ కరోలి బాబా ఆయన ఉన్న స్టేట్ గురించి చెప్తూ
ఆయనకి అంటే ఆయన బాడీ మీద ఒక అవేర్నెస్ అనేది లేదు. ఎవరు ఫుడ్ వచ్చి ఆఫర్ చేసినా కూడా తినేస్తూ ఉంటారు ఆయన. అంటే ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఫుడ్ తెచ్చిపెట్టి పంచభక్ష పరమాణాలు లాంటివి తెచ్చిపెట్టి ఆఫర్ చేస్తే తింటారు. ఒక 10 minutes తర్వాత ఇంకొకళ్ళు తీసుకొచ్చిస్తే మళ్ళీ ఫుడ్ చూసి మళ్ళీ తినేస్తారు ఆయన. ఎందుకంటే శరీరం మీద ఆయనకి అవేర్నెస్ అనేది లేదు, శరీరాన్ని దాటిన స్థితిలో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ పాయింట్ నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో నుంచి కొంచెం మనం తీసుకొని ప్రజెంట్ చేయగలిగితే బ్యూటిఫుల్గా ఉంటుంది. నాట్ బాడీ అన్న ఎగ్జాక్ట్లీ స్థితిలో ఉండాలి. మీకు ఏదైనా డైలాగ్ బాగా గుర్తుండిపోయిన డైలాగ్స్ ఏంటి మీ దానిలో? అదే భూతాని యజ్ఞోపవీత అని శ్రీశ్రీ గారిది ఉంది కదా, అది నాకు చాలా ఇష్టం. ఇంకా అది నా పేరు అయితే కాదు, అదైతే ఆబ్వియస్లీ నాకు చాలా ఇష్టం. ఒక డైలాగ్ ఇష్టం అండి, నువ్వు వదిలేసిన వచ్చిన ప్రపంచం అదే, ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నువ్వు వెళ్ళాలనుకుంటే ఎప్పుడే వెళ్ళిపోవచ్చు, లేదంటే నీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయడానికి అని గురువు చెప్తారు. సో ప్రతి మనిషికి ఒక పాయింట్ ఉంటుంది, టు ట్రిగ్గర్ ఆర్ టు స్టార్ట్ ఫర్ టు గో ఇన్వర్డ్ జర్నీ ఆర్. సో అది ఆ పర్టికులర్ పాయింట్ చాలా నచ్చింది. మూవీలో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, నాకు ఆ ఈవెంట్ నచ్చింది. మీకు ఏమైనా అనిపించిందా అంటే ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఇంకా బడ్జెట్ ఉంటే బాగుండేదేమో అని? లేదండి, అంటే బడ్జెట్ వైజ్ మనకి ఉంటుంది ఎప్పుడు, అంటే ఒక అంబిషియస్గానే ఉంటాం, దీనికి ఒక 10 కోట్లు పెడితే బాగుంటుంది, 20 కోట్లు. సో అది నెవర్ ఎండింగ్. బట్ ఉన్న దాంట్లో మేం చేసింది ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయాలి, ఇప్పుడు ఒక వేరే ప్రొడ్యూసర్ వచ్చి ఒక 10 crores పెడతాను ఇలాంటి మ్యాజిక్కే చేయాలి అంటే ఇట్ వోంట్ హ్యాపన్. యా, సో అట్లాంటిదేం లేదు. నో రిగ్రెట్స్. అయితే నిర్వాణ సొసైటీ అన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? సో నిర్వాణ సొసైటీ అనేది సింబాలిక్గా అంటే మెటఫరికల్గా ఒక మన రిలీజియన్స్ కావచ్చు, మన బిలీఫ్ సిస్టమ్స్ కావచ్చు. సో ప్రతి ఇది మనం అంటే దేవుడి విషయంలో కావచ్చు, ఒక అడ్మైరర్ కావచ్చు, ఒక గురువు కావచ్చు, 2 ways ఉంటాయి. ఒకటి సీయింగ్ ఇట్ లైక్ ఎ ఫెయిత్, ఇంకొకటి ఫెనటిజం, ఒక ఫెనటిక్గా ఉండడం. సో ఈ క్యారెక్టర్ ఏంటంటే, అంటే నేను నిర్వాణ సొసైటీ ద్వారా ఈ రెండింటికి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్, ఫెయిత్ అండ్ ఫెనటిజం. ఫెయిత్ ఏంటంటే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, ఫెనటిజం ఏంటంటే వెనక్కి లాగుతూ ఉంటుంది. సో ఆ కాన్ఫ్లిక్ట్ డే టు డే మనం నమ్మే ప్రతి దీంట్లో కూడా మనకు ఉంటుంది. పక్కన వాళ్ళు ఎవరైనా మనం నమ్మేదాన్ని ఒక మాట అంటే అది తీసుకోలేం, డిఫెన్స్లోకి వెళ్ళిపోతాము, వి టెన్ టు రియాక్ట్. సో ఆ రియాక్ట్ ఎందుకు అవుతాము అంటే బికాస్ ఆఫ్ ద ఫెనటిజం. సో ఆ ఫెనటిజం దాటి ఓన్లీ ఫెయిత్కి స్టిక్ అయి ఉంటే వండర్స్ అనేవి జరుగుతాయి. సో ఈ క్యారెక్టర్ జర్నీ కూడా ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఎలా దాటి ఫెనటిజం అనేది దాటి ఫెయిత్ వైపు వెళ్ళింది అనేది. ప్రొడ్యూసర్స్ హ్యాపీనా? వెరీ హ్యాపీ. వాళ్ళ హ్యాపీ ఏంటంటే వాళ్ళ బ్యానర్ నేమ్లోనే ఉంది ఆనంద థాట్స్. బాగుంది. ప్రొడ్యూసర్స్ ఎలా ఒప్పుకున్నారా? అంటే ఇది సినిమా కమర్షియల్గా వస్తుందని అనుకున్నారా, లేదా పర్లేదు ఏమైతే అది అవుతుంది అనుకున్నారా? లేదండి, ఇది జెన్యున్గా దిస్ ఈజ్ సీరియస్లీ ఏ కమర్షియల్ మూవీ. ఓకే, మేము అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా వీఆర్ ఇన్ ద ఐడియా దట్ వీ నో దిస్ విల్ వర్క్. ఆ కాన్ఫిడెన్స్, ఆ కన్విక్షన్తోనే చేసాం ప్రతి ఒక్కళ్ళము, రైట్ ఫ్రమ్ ద టెక్నీషియన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు. ఎందుకంటే అంటే ఇలాంటి స్టోరీ మనకి ఇప్పటివరకు చెప్పలేదు అంతే. ఇట్స్ నాట్ దట్ పీపుల్ వోంట్ రిసీవ్ ఇట్, బట్ ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. సో సార్ చెప్పని స్టోరీ ఏంటి మీ ధైర్యం? ఎందుకంటే ఫస్ట్ మూవీ, అండ్ ఇంకోటి ఏంటంటే నేను అనుకోవడం అంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టం పీపుల్. ఈరోజు రిలీజ్ అయింది, ఇంతమంది తీసుకుంటున్నారు, కానీ అంతకుముందు గట్స్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ని నేను ఒక సినిమా లాగా తీసి ఇంతమంది చూపిస్తాను అనడానికి కదా. ఏంటి మీ గట్స్ ఏంటి? సో ఇందాక మనం అంటే బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ మనం మాట్లాడుకున్నప్పుడు ఒక టాపిక్ వచ్చింది, సేయింగ్ దట్ ఇప్పుడు ఇక్రాల భరద్వాజ గారి గ్రూప్ కావచ్చు, ఇంకొక గురువు కల్ట్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా రిప్రజెంటింగ్ వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కాల్స్ చేసి మూవీని మేము చాలా ఓన్ చేసుకున్నాం, చాలా కనెక్ట్ అయ్యామని అని చెప్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని ఆల్రెడీ ముందు చూసాం కాబట్టి వీ నో దట్ ఈ పాయింట్స్ బికాస్ ద బుక్స్ వీ రెడ్ ఫర్ ప్రిపేరింగ్ ద స్క్రిప్ట్ ఆర్ ద యాక్టర్స్ ట్రైనింగ్ అయినా ఇది కానీ ఎవ్రీ పాయింట్లో కూడా ఇప్పుడు అభిరామ్కి నేను స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా ఇది ఇలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ నీమ్ కరోలి బాబా గురించి చెప్తే ఇట్ డెంట్ ఫీల్ బోర్డ్, ఎక్సైట్ అయ్యాడు. ఓకే, ఇలాంటి మిస్టేక్స్ ఉంటారా అనేది. సో ఆ పాయింట్లో చూసుకుంటే వీ నో దట్ ఇది అంత సాహసమేం కాదు, ఇట్స్ జస్ట్ దట్ నో వన్ టచ్ దిస్ పాయింట్, అంతే. అడ్వెంచర్ అయితే కాదనే అనిపించింది. అయితే మీరు నిర్వాణ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి అసలు ఆ క్యారెక్టర్లో ఉండి షూటింగ్ జరుగుతున్నప్పుడు? డెఫినెట్గా ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్. ఎందుకంటే లైక్ ఒక జర్నీ అమ్మాయి స్టార్ట్ అయ్యేది కూడా ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ వదిలేశారు. తను ప్రేమించిన అబ్బాయి దగ్గరికి వెళ్తే తను కూడా ఏంటి అంటే ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ విత్ యూ అని వదిలేస్తాడు. అంటే
ఆనెస్ట్గా మీరు ఇందాక యాక్సెప్టెన్స్ అనే ఒక పాయింట్ అడిగారు కాబట్టి తన అమ్మ నాన్న తను ప్రేమించిన అబ్బాయి అందరూ వదిలేస్తారు, యాక్సెప్ట్ చేయరు తన్ని, అండ్ తన మిస్టేక్ కూడా ఏమి ఉండదు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ నుండి తన లైఫ్ని ఎండ్ చేయాలనుకుంటుంది. సో అక్కడ నుండి తన లైఫ్లో హోప్ ఒక లైట్ వల్ల వస్తుంది. దట్ లైట్ ఇస్ నిర్వాణ సొసైటీ. సో అసలు ఈ నిర్వాణ సొసైటీ ఏంటో కూడా తనకు తెలీదు. బట్ వన్స్ ఆ వాయిస్ రికార్డింగ్ కావచ్చు ఏమైనా కావచ్చు విని ఒక సీక్రెట్ సొసైటీ తను ప్రపంచాన్ని కాపాడాలి అని అనుకుంటుంది. ఎందుకంటే నన్ను అందరూ వదిలేసినప్పుడు ఈ నిర్వాణ సొసైటీయే ఒక హోప్ ఇస్తుంది, అంటే ఏదో ఒకటి చేయి, మనకి ఎవ్రీడే లైవ్లీహుడ్ ఉంటుంది కాబట్టి. సో ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా నేను చాలా కనెక్ట్ అయ్యాను ప్రతి సీన్స్కి కూడా. తను నైట్ వెళ్ళి ఫ్లయర్స్ అన్నీ రోడ్లో వేసురుతూ ఉంటుంది. అంటే ఈ బయట సొసైటీలో కమర్షియలైజేషన్ కానీ ఏది తనకు నచ్చదు. అంటే షీ బిలీవ్స్ దట్ ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ మన బేసిక్ లైవ్లీహుడ్ని ఇస్తున్నట్టే ఇచ్చి మన నుండి చాలా తీసుకుంటున్నాయి అని. కార్పొరేట్ అంటే నచ్చదు, కార్పొరేట్ అంటే నచ్చదు, బికాజ్ కార్పొరేట్ అనేది మన అంటే లాక్కోవడమే. ఎందుకంటే మన దేశంలో అంటే మన దేశానికి ఏముంటుంది బెనిఫిట్, అంటే మన దేశంలో వచ్చి మన దేశంలో పెట్టి, అంటే తనేమనుకుంటుందంటే అంటే ఇక్కడ నుండి తను ఏమనుకుంటు అదే తన జీవితంలో నమ్ముతుంది. అండ్ నేను ప్రపంచాన్ని కాపాడాలి అని అనుకుంటున్న టైంలో ఆ ట్రాన్సిషన్ ఇందాక లైక్ ఆ మధ్యలో ట్రావెల్ అవుతుంది కాబట్టి తనకున్న ఏవైతే ఆలోచనలు ఉంటాయో ఇంకా ఇన్వర్డ్ తన జర్నీ కూడా ప్రపంచాన్ని నువ్వు ముందు కాపాడాలంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి అన్న ఒక జర్నీ తిను థర్డ్ డే వెళ్ళిపోయినప్పటి నుండి తన జర్నీ స్టార్ట్ అవుతుంది. నిర్వాణ అనే అమ్మాయి ఇంటెలిజెంటా అమ్మాయి ఇక్కడ తన మీకేమనిపించింది అది నేను అడుగుతాను, మీకేమనిపించింది? అంటే రెండు కనిపించినాయి. నాకు ఇన్నోసెన్స్ అనిపించింది డెఫినెట్లీ. అంటే నాకు అయితే అసలు తన క్యారెక్టర్ అంటే వెళ్ళి అక్కడ ఇలా స్ప్రే కొడుతూ ఉంటే ఎందుకు స్ప్రే కొడుతున్నాం అంటే ఇది అంటే ఇక్కడ బయట అంతా ఉద్యమాలు చేస్తారు కదా అట్లానే ఉద్యమం చేస్తున్నాం అంటే మరి సీక్రెట్ సొసైటీ అంటే మన పేరు రాసేస్తే ఏం సీక్రెట్ ఉంటుంది, స్మాల్ థింగ్స్ కదా. సో డెఫినెట్గా షీఈ్ ఇగ్నోరెంట్. అంటే తను ఒక హోప్లో ఉంటుంది బట్ షీఈ్ ఇగ్నోరెంట్. ఆ ఇగ్నోరెన్స్ నుండి బయటకి తీసుకొచ్చే క్యారెక్టరే అభిరామ్ క్యారెక్టర్. బేసిక్లీ మోర్ దెన్ ఇగ్నోరెన్స్ తన ఒక బిలీఫ్ని నమ్మి తన బిలీఫ్ ట్రూగా నమ్మింది. సో దానికోసం షీల్ డిఫెండ్ హర్ సెల్ఫ్ అని. అంటే నేను ఎందుకు ఇన్నోసెన్స్ అన్నానంటే అంటే ఒక్కొక్క పదం వినే కొద్దీ యూఆర్ ఓపెన్ టు రిసీవ్ కదా. సో అది ఇన్నోసెన్స్ లేకపోతే కుదరదు మీరు తీసుకోవడం అన్నది. సో మీరు ఎంత నిర్వాణ సొసైటీని ఎంత ఫిలాసఫీని తీసుకొని దాంట్లో స్ట్రాంగ్ గా ఉన్నా సరే ట్రూత్ ఒక్కసారి వినగానే మీరు రెండో థాట్ లేకుండా తీసేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే పేరెంట్స్ రిజెక్ట్ చేసినా సొసైటీ రిజెక్ట్ చేసినా మీ ఆ ఇన్నోసెన్స్ అనిపించింది నాకైతే మోర్. అండ్ ఇంకోటి నేను గమనించిందంటే నిర్వాణకి యాక్చువల్ నిర్వాణకు కూడా పేరు లేదు, సినిమాలో పెట్టలేదు అనుకుంటా. పెట్టలేదు, నిర్వాణనే. అంటే ఆ సొసైటీ పరిచయం అయ్యాక నిర్వాణగా మారారు. నిర్వాణ ఉంది ఆ క్యారెక్టర్ కి. ఆ సొసైటీలోకి వచ్చాక తను కూడా ఒక ఐడెంటిఫైయింగ్ విత్ దట్ సొసైటీ అయిపోద్ది. అండ్ యాక్చువల్లీ తను అంటే థర్డ్ డే తిని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కూడా తను ఏమనుకుంటుందంటే అయినా నేను ప్రపంచాన్ని కాపాడుతాను కానీ ఇలా కాదు. సో తను ఏదైతే నాలెడ్జ్ తెలుసుకుంటుందో ఆ బుక్ని పబ్లిష్ చేస్తుంది. ఎందుకంటే తను ఫైర్ ముందు అంటది. అండ్ చాలా మెటఫారికల్గా చేశాడు వరుణ్ ఈ సినిమాలో, బికాజ్ నాది ఫైర్ ఎలిమెంట్ తనది ఎయిర్ ఎలిమెంట్. సో మోస్ట్లీ మా సీన్స్ అన్ని కూడా ఫైర్ దగ్గరే ఉంటాయి. సో అక్కడ తను చెప్తుంది ఈ బుక్ చాలా పవర్ఫుల్ బుక్, చాలా జీవితాలు మారుస్తుంది అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అదే అవుతుంది. బికాజ్ షీ బిలీవ్స్ వెరీ స్ట్రాంగ్లీ దట్ ఒక సత్యాన్వేషణకి ఈ సినిమా అంకితం లాగా సత్యం అనే దాన్ని వెన్ ఇట్ రీచెస్ పీపుల్ ఇట్ విల్ చేంజ్ దేర్ లైఫ్స్ అని నమ్ముతుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏకమ్. సో ఐ లవ్డ్ ప్లేయింగ్ నిర్వాణ. నాకు యాక్చువల్లీ నిర్వాణ అండ్ వీళ్ళ కాన్వర్జేషన్లో ఒక రెండు విషయాలు చాలా హిట్ చేశాయి అనమాట. ఏంటంటే అది అతను వస్తాడు కదా వీడి కోసం ఒక అతను తీసుకొస్తాడు కదా ఆ నవ్వితే ఎందుకు ఆ నవ్వులే నీకు ఏమర్థమైంది అంటే అదంటే జోక్లా అనిపించింది. అంటే చూసా ఇన్ని రోజు మనం సీరియస్గా తీసుకున్నాను. సీరియస్లీ ఎంతసేపు నవ్వుకున్నానంటే దానికి అంటే సీరియస్లీ లైఫ్లో కూడా మనం చాలా విషయాలు చాలా సీరియస్గా తీసుకుంటుంటాము. ఇంతగా ఆ వ్యాన్లో ఏమైనా ఉందా లేదా? వ్యాన్లో చాలా ఉంది కానీ ఏమీ లేదు. ఆ డౌట్ వచ్చింది ఎప్పుడు లోపల ఆఫీసర్ ఏం చేస్తుంటుంది అది క్యారవానా. ఇప్పుడు లోపల యాక్చువల్గా చూపిద్దాం ఇది అనుకున్నాం కానీ ఇది క్యారవానా డబ్బానా లోపల ఏముంది ఈ అమ్మాయి సామాన్లు ఏమున్నా ఏం చేస్తుంది లోపల ఆఫీసా అంటే నాకు అనిపించింది అంటే నిర్వాణ కన్ఫ్యూజన్ ని మొత్తం ఆ డైలాగ్ లో పెట్టేశారు అనిపించింది నాకు. ఆ డైలాగ్ ఒకటి లాస్ట్ లో తను వెళ్ళిపోతూ కూడా అంటాడు నీ కన్ఫ్యూజన్ క్లియర్ గా ఉంది క్లారిటీ అది కూడా. అండ్ ఇంకోటి కూడా అంటే నాకు అనిపించింది డైలాగ్ ఎట్లా జస్టిఫై చేశారు అంటే ఇందాక తను అన్నట్టు రాముడు సీత కోసం వెళ్ళాడా లేకపోతే
లోక కళ్యాణం కోసం వెళ్ళాడా అన్న చోటు కూడా అంటే హోల్ కాన్సెప్ట్ అంటే ఉన్న కాన్ఫ్లిక్ట్ని అండ్ కన్ఫ్యూజన్ని ఆ ఒక్క డైలాగ్తో క్లియర్ చేసేసారనిపించింది నాకు. యా అంటే ఇప్పుడు రాముడు ఉన్న టైంలో కూడా ఇంకా చాలా మంది రాక్షసులు ఉన్నారు ప్రపంచంలో. ఇప్పుడు రావణాసుడికి కజిన్ ఒక ఆయన ఉంటారు, లవణాసురుడు సంథింగ్ నేమ్ కరెక్ట్ గుర్తులేదు. రావణాసుడు కన్నా కూడా చాలా టెరిఫైయింగ్ రాక్షసుడు అతను. బట్ రాముడు అతన్ని చంపలేదు. చాలా మంది ఉన్నారు ఇంకా తారకాసుడు లాంటి రాక్షసులు కావచ్చు ఉన్నారు. బట్ రాముడు వచ్చింది ఓన్లీ రావణ సంహారంకి అనే ఆ సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే సీతమ్మని వెనక్కి తీసుకురావడము, రావణాసుని చెప్పడం. ఈవెన్ కృష్ణుడు ఉన్న టైంలో కూడా చాలామంది రాక్షసులు ఉన్నారు ప్రపంచంలో అక్కడక్కడ ఉన్నారు. బట్ ఆయన దేనికోసం చేశారు, వాళ్ళ పర్సనల్ జర్నీలో వాళ్ళకు వచ్చినవి చూసుకున్నారు. కానీ అవుట్ ఆఫ్ ద వే వాళ్ళ జర్నీని వదిలేసి బయటికి వెళ్ళిపోయి ఏదో చేయాలి ప్రపంచాన్ని ఇది చేయాలనేది ఈ కరెక్ట్ అయింది నాకు. యాక్చువల్గా మాది ఒక పొలిటికల్ పార్టీ ఉంది. యాక్చువల్గా మా పొలిటికల్ పార్టీలో ఒక మోటివ్ అంటే స్వపరివర్తన విశ్వ పరివర్తన. ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం, నువ్వు మారితే ప్రపంచం మారుతుంది ఆటోమేటిక్. వెరీ ట్రూ. ఇది ఎందుకో మా నిర్వాణ సొసైటీ మీద మీరు పనిచేస్తారనిపిస్తుంది. లేదు యాక్చువల్లీ ఏంటంటే చాలా థీరీస్ ఉంటాయి అన్నమాట. యా, ఎర్త్ ఈజ్ ఫ్లాట్ అని ఒక థీరీ, చాలా అంటే అది నిజానికి సెన్స్ ఉండదు ఆ థీరీస్లో. సో ఇంకా మీకు వేరే షూటింగ్ నేను స్టార్ట్ అవ్వలేదు, అదే క్యారెక్టర్లో ఉన్నారు. అంతే లైఫ్కి ఇంకా నిర్వాణనే ఫిక్స్. నేను హిమాలయన్ ఎన్ఫీల్డ్ కొన్నా, దాని పేరు కూడా యుగన్ నిర్వాణ. అవునా? ఓకే. అయితే మీకు ఈ ఇన్ని రోజుల్లో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సినిమా? ఫోన్లు చేస్తుంటారు కదా, చెప్తుంటారు. యా అంటే కాల్స్ కావచ్చు. అంటే మోర్ దాన్ అంటే మూవీని కాంప్లిమెంట్ చేయడం కన్నా కూడా ద వే పీపుల్ టుక్ ఇట్. అంటే మీకు ఒకటి నచ్చుతుంది కదా, యా అంటే వాడు ఈ కోణంని కూడా దర్శించాడా అయ్యో అని మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేను యాక్చువల్లీ ఈ ఫస్ట్ డే మేము థియేటర్స్లో రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ స్క్రీనింగ్ అయిపోయాక, సో థియేటర్స్లోంచి బయటికి వెళ్తుంటే ఒక 19-20-year-old బీటెక్ స్టూడెంట్ హీ వాజ్ వెయిటింగ్ నాతో మాట్లాడడానికి. వచ్చి మాట్లాడుతూ హీ హ్యాడ్ టీయర్స్. ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ కోవిడ్తో చనిపోయారు యాక్చువల్లీ. సో హీ హ్యాడ్ దట్ నా ఒక్కడి విషయంలోనే ఇలా ఎందుకు జరిగింది, వై గాడ్ వాజ్ అన్ఫేర్ టు మీ అనే దీంట్లో ఉన్నాడు. సో హీ సెడ్ ఈ మూవీలో నాకు ఒక ఓదార్పు దొరికింది, నాకు ఒక క్యాన్సర్ దొరికింది, థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు. సో అది ఐ ఫెల్ట్ ఓకే, చాలా ఇది నాకు అని చెప్పి అనిపించింది. మీకు యాక్చువల్లీ నిన్ననే ఒక అతను ఇట్లానే టీనేజర్స్ యాక్చువల్లీ ఎందుకో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఈ ఫిలింకి. మొన్న ఒక అతను నాకు ఈ సినిమాలు నచ్చవన్నా, లైక్ నేను ఈ జాబ్లెస్ గాడ్ క్యారెక్టర్ పర్టికులర్గా నచ్చి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాను, నాకు ఈ ఏజ్లోనే ఐ వాంట్ టు గో టు ఇన్నర్ జర్నీ అన్నాడు. ఐ వాజ్ లైక్ షాక్డ్ ఏంటి అని. అంటే దీనికి కారణం కూడా నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఇన్ని రోజులు స్పిరిచువాలిటీ అంటే ఒక ఏమంటారు, ఒక రుద్దడం లాగానే చేశారు అందరూ. బట్ వంశీ గారు ఫస్ట్ టైం స్పిరిచువాలిటీ అనేది ఇట్లా కూడా చూడొచ్చు, స్పిరిచువాలిటీ ఇది అన్న కొత్త కోణంలో మీరు చూపించడానికి కారణం ఏంటొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు అనిపించింది ఏంటంటే యంగ్స్టర్స్ కనెక్ట్ అవ్వడానికి ఇంప్రెషన్స్ ఎక్కువ ఉండవు. వాళ్ళ లైఫ్ చూసేది కావచ్చు. అంటే ఒక 20s దాటాక ఒక షేడ్స్ అనేవి తెలుస్తాయి ప్రపంచంలో. ఆ షేడ్స్ తెలియక ముందు ఇలాంటి ఒక కాన్సెప్ట్, ఇలాంటి ఒక ఐడియాలజీ తెలిస్తే ఓన్ చేసుకుంటారు. తర్వాత ఎక్కడ క్లాస్ పీకినట్టు లేదు, ఏది అది ఇంపార్టెంట్. యాక్చువల్గా అంటే ఏదో మనం ఉపోద్ఘాతం చేస్తున్నట్టు క్లాస్ పీకినట్టు లేదు సినిమా. కాంప్లెక్స్ కాన్సెప్ట్ని చాలా కొన్ని సినిమాలు చూస్తా అంటే మంచి భావాలతో తీస్తారు, కానీ డైలాగ్స్లో కానీ కొన్ని సీన్స్లో కానీ క్లాస్ పీకుతున్నారా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అది ఇక్కడ లేదు, అంటే చాలా బ్యూటిఫుల్గా డీల్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఆ డైలాగ్ చెప్పడం కోసమే సందర్భాన్ని క్రియేట్ చేస్తారు, కానీ ఈ సినిమాలు ఎక్కడా కూడా కావాలని క్రియేట్ చేసినట్లేదు. అది ఫ్లోలో ఒక 2 క్యారెక్టర్లు మాట్లాడుకుంటే ఇలా మాట్లాడుకుంటాయి. యా అంటే నాకు క్యారెక్టర్స్ రాయడం వరకే ఆ ఎఫర్ట్ అనేది ఉంది. ఒకసారి క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా వచ్చాక ఐ కుడ్ సీ ద కాన్వర్జేషన్స్ హ్యాపెనింగ్. సో అండ్ మనకి తెలిసి అంటే మీరు కూడా చాలా మిస్టేక్స్ సంబంధించి చూస్తుంటారు. దే విల్ హ్యావ్ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. మిస్టేక్స్ ఎప్పుడు సీరియస్గా ఉంటారు, చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అండ్ దే విల్ ప్లే విత్ ద వర్డ్స్, పదాలని చాలా బాగా ప్లే చేస్తారు. సో అండ్ ఎక్కువసేపు మాట్లాడరు. వాళ్ళు ఒక మాట చెప్తే అందులో వాల్యూమ్స్ ఉంటుంది, తీసుకునే వాళ్ళ బట్టి ఉంటుంది. కరెక్ట్. సో ఆ 3 points నేను పెట్టుకున్నాను అనమాట వైల్ రైటింగ్ దిస్ క్యారెక్టర్. గ్రేట్. చాలా బాగుంది. అయితే ఎందుకు అభిరామ్ని సెలెక్ట్ చేసుకున్నారు? సో యా ఈ క్యారెక్టర్ కోసం దగ్గరగా ఒక
2.5-3 months చాలా మందిని అంటే 100-150 మెంబర్స్ దాకా ఐ వెంట్ త్రూ ఆడిషన్స్ అవి ఇవి జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ క్యారెక్టర్ విన్నాక సో ఇన్నర్ జర్నీ అంటే ఏంటి, లేదా ఈ సెల్ఫ్ డిస్కవరీ ఏంటి, సెల్ఫ్ రియలైజేషన్, ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ అభిరామ్ దగ్గరకు వచ్చేసరికి నేను కాల్లో చెప్పాను, ఐ థింక్ ఇఫ్ యూ రిమెంబర్, మనం కలవకముందే కాల్లో ఇది అంటే తను నాతో హీ స్టార్టెడ్ స్పీకింగ్ అబౌట్ ద క్యారెక్టర్ ఇలానా. సో ఐ థాట్ ఓకే ఒకసారి కలుద్దాము అని. కలిసాక కూడా ఇమీడియట్లీ తను కనెక్ట్ అయిపోయాడు అన్నమాట. తిన్ని యా యాక్చువల్లీ బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత అనుకోవాలేమో కదా, లేదా ఏకం ముందు ఏకం తర్వాత అనుకోవాలా? ఏకం బిగ్ బాస్ ఏకం తర్వాత. మేబీ మీ లైఫ్లో రెండో ఒకటేసారి హ్యాపీ అయినట్టుంది. నో బిగ్ బాస్ ముందు ఏకమైంది. బిగ్ బాస్ రెండు ఒకటేసారి రిలీజ్ అయ్యాయి కదా. అవును యాక్చువల్లీ బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత 29th October బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఏకం రిలీజ్ అవును వాస్ వెరీ హ్యాపీ. ఇది అంటే తను ఎంత చక్కగా మేనిఫెస్ట్ చేసుకున్నట్టే క్యారెక్టర్. సో మీరు అబ్జర్వ్ చేస్తే నిర్వాణ క్యారెక్టర్ అంతా కూడా టాస్క్ అని చెప్పి అవన్నీ ఇవన్నీ ఉంటుంది. చూస్తే బిగ్ బాస్ లోకి వెళ్తే టాస్క్లే ఉంటాయి అక్కడంతా కూడా. అండ్ అగైన్ ఇట్స్ క్లోజ్డ్ ప్లేస్, అక్కడ బయట వాళ్ళకి అలవ్ లేదు. చూస్తే షీ మేనిఫెస్టెడ్ ఇట్. ఏకం సినిమాని బిగ్ బాస్ లో ఎక్స్పీరియన్స్ చేసినట్టున్నారు కదా, అంటే వితౌట్ టెక్నాలజీ, వితౌట్ ఎనీథింగ్. నాకు ఆనెస్ట్గా చెప్తున్నా, ఫోన్ వాడకుండా లైఫ్ లాంగ్ ఎవరితో మాట్లాడకుండా ఫుడ్ ఇవన్నీ చూడమంటే చాలా ఎంజాయ్ చేస్తాను. ఐ లవ్ మై కంపెనీ. సో బిగ్ బాస్ అనేది డెఫినెట్గా నాకు ఎక్స్పీరియన్స్. ఏకం ముందు ఆల్రెడీ టాస్క్లు అవన్నీ చేసాం కాబట్టి నాకు అంటే ట్రైన్ చేశారు, ట్రైన్ చేసినట్టు అనుకోవచ్చు. సీరియస్లీ ఇట్ వాజ్ సంథింగ్ లైక్ దట్. సో అసలు నాకు అంటే ఎవరితో టచ్లో లేకుండా ఉండడం అనేది ప్రాబ్లం కాదు, కానీ డెఫినెట్లీ టాస్క్లు వామ్మో ఏకంలో టాస్క్లు ఆర్ మచ్ బెటర్. సో యా ఇట్ వాజ్ ఏకంలో బెటరా? నో డెఫినెట్లీ సీ బికాజ్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇక్కడ ఐఎమ్ డీలింగ్ విత్ 18 people కదా, 18 different minds and all of that. కానీ ఒకటైతే నేర్చుకున్నా ఏకంతో, ఏంటంటే ఫస్ట్ నన్ను నేను తెలుసుకుంటే ప్రపంచంలో ఎవరినైనా డీల్ చేయొచ్చు. గ్రేట్. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ రియలైజ్. 6 weeks ఉన్నా, నా 6 weeksలో కూడా నాకు చాలా నేర్చుకున్నా. ఏంటి అంటే నన్ను నేను ఇంకా ఎక్కువ తెలుసుకున్నా ఆ హౌస్లో కూడా. ఎందుకంటే మనకి బయట టెక్నాలజీ ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఫోన్లలో చూస్తుంటాం, ఆర్ వీఆర్ ఆల్వేస్ యునో ఎక్స్టర్నల్, అంటే సెన్సెస్ ఆర్ డ్రాయింగ్ అస్ కదా. మనము వీఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ జర్నీ అనేది ఉండదు. సో ఫర్ మీ బిగ్ బాస్ ఆల్సో నాకైతే ఫర్ మీ ఇట్ వాజ్ డ్రైనింగ్, డెఫినెట్గా డ్రైన్, ఎమోషనలీ చాలా డ్రైన్ అయ్యా నేను. ఆనెస్ట్గా 6th week వచ్చేసిన తర్వాత నాకు ఇక్కడ నరాలు కనిపిస్తుండే, డ్రైన్ అయ్యా. బికాజ్ ఐఎమ్ ఎ వెరీ ఇమోషనల్ పర్సన్. నేను ఇమోషనల్ పర్సన్ అని అనుకోలేదు. నేను దేతాడి పోచమ్మ గుడి అనుకున్నా, ఇలాగా ఎవ్రీడే ఏడుస్తుండేదాన్ని. సో నా గురించి నేను తెలుసుకున్నా. కానీ ఇంకొకటి చాలా బలంగా రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే ఏడ్చేదాన్ని. అంటే ఏడుస్తావు, అంటే ఏడుస్తావు, టప ఎక్కడి నుండి కన్నీళ్ళు ఏంట్రో బాబు అనుకున్నా. సో బట్ వన్ ఓవరాల్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్లో కానీ ఏకంలో కానీ ఐ రియలైజ్ మనల్ని మనం తెలుసుకోవాలి అంతే. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. అప్పుడు యూ కెన్ డీల్ విత్ ఎనీ పర్సన్, ఎనీ సిచ్యువేషన్, ఎందుకంటే ఎవ్రీథింగ్ కీప్స్ చేంజింగ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో ఉంది కదా, చూడడం వల్ల ఏం చెప్తారు మీరు? సో జై నిర్వాణ ట్రెండింగ్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ ట్రెండింగ్లో ఉందంటే మీరు చూసి ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్. సత్యాన్వేషణ కోసం ఈ సినిమా, అంటే సత్యాన్వేషణ జర్నీలో, సెల్ఫ్ రియలైజేషన్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఈ సినిమాని అంకితం చేశారు. సో 5 characters ఉన్నాయి, అండ్ ఈచ్ క్యారెక్టర్ ఎమోషన్ నుండి మీరు పర్సనల్గా రిలేట్ అవుతారు. నేను వర్క్ చేశాను. అండ్ డూ వాచ్ ద ఫిల్మ్. మీ కంప్లీట్ ఫ్యామిలీతో వాచ్ చేయండి. పాండమిక్ కాబట్టి మీరు మంచిగా అమెజాన్లో యూ కెన్ జస్ట్ వాచ్ ద ఫిల్మ్ విత్ యువర్ కంప్లీట్ ఫ్యామిలీ అండ్ స్ప్రెడ్ ద వర్డ్. సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయండి. మీ అందరి కోసం చేస్తాం కాబట్టి మాకు ఎవ్రీ వ్యూ విల్ మ్యాటర్ అ లాట్. ప్రతి వ్యూ కూడా మా సినిమాకి మ్యాటర్ అవుతుంది. సో వాచ్ చేయండి. జయ నిర్వాణ, తగ్గేదే లేదు. అయితే డైరెక్టర్ గారు, మీరు ఈ సినిమా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి తీసారా, సాటిస్ఫాక్షన్ కోసం తీసారా, దేనికోసం తీశారు? డబ్బుల కోసం. డబ్బుల కోసం. అవునా? ఆఫ్ కోర్స్, అంటే వాట్ ఎవర్ వీ డూ, మనకి ప్రైమరీ ఎజెండా మెటీరియలిస్టిక్గా వీ నీడ్ సంథింగ్. సో ఎవరు చేసినా కూడా, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ట్స్ అంటాము, బట్ ఆర్ట్తో పాటు ఇట్స్ అ సీరియస్ బిజినెస్. సో ప్రొడ్యూసర్ కూడా హ్యాపీగా ఉండాలి. అందరికీ ఇది ఉండి కూడా ప్రొడ్యూసర్ హ్యాపీగా లేడంటే, సో ఈ సందర్భంగా ప్రొడ్యూసర్స్కి కూడా ఇలాంటి సబ్జెక్ట్ని నమ్మి ముందుకొచ్చి ఇన్వెస్ట్ చేసినందుకు ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్. అండ్ రెండోది ఏంటంటే, యా
అఫ్ కోర్స్ అందరూ కొత్త వాళ్ళే, యాక్టర్స్ కావచ్చు, అంతా ఎమర్జింగ్ స్టేజ్లో ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చి బ్రేక్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే అపార్ట్ ఫ్రమ్ మనీ, యాజ్ ఎ డైరెక్టర్ నేను ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి సబ్జెక్టే తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎక్కువ ఈ వెస్టర్న్ అంటే తప్పని కాదు, అలా కాదు, బట్ ఏంటంటే చాలా అడాప్ట్ చేసుకున్నాం మనం జానరస్ ఇవన్నీ కూడా. వెస్టర్న్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కావచ్చు, వెస్టర్న్ స్టోరీ లైన్స్ కావచ్చు, ఇవన్నీ అడాప్ట్ చేసుకున్నాము. బట్ మన ఇండియనైజ్డ్ స్టోరీస్ కావచ్చు, ఇండియనైజ్డ్ కాన్వర్జేషన్స్ కావచ్చు, ఇవి మనం ఇంకా సిల్వర్ స్క్రీన్ మీదకి తీసుకురాలేదు. యా. సో దెర్ ఆర్ సో మెనీ అన్టోల్డ్ స్టోరీస్ అండ్ స్క్రీన్ ప్లేస్. సో వాటిల్లో ఒక ప్రయత్నం ఏకం. గ్రేట్. సో డైరెక్షన్తో పాటు ఒక సాంగ్ కూడా రాసినట్టున్నారుగా? 3 songs రాశారండి. 3 songs రాశారా? ఓకే. 3 songs, డైలాగ్స్. నైస్. మీరు చూడని వాళ్ళకి ఏం చెప్తారు ప్రేక్షకులకి? సో ఏకం అనేది మీకు అంటే చాలా మంది మూవీ చూడకముందు నాతో చెప్పింది ఏంటంటే, ఫస్ట్ మూవీ స్టార్ట్ చేయకముందు ఇదేదో ప్రీచీగా ఉంటుంది, లేకపోతే ఇంకొక రకంగా ఒక బోరింగ్ కాన్సెప్ట్ అలా అనుకున్నాము. బట్ మూవీ చూశాక చాలా ఎంటర్టైన్ అయ్యాము అని చెప్పారు. అండ్ చాలా ఒక హ్యాపీనెస్, ఇట్ గేవ్ ద హ్యాపీనెస్ అని చెప్పారు. సో ఎవరైతే చూడలేదో, ఇఫ్ యూ థింక్ అంటే ఫిలాసఫీ అనేది బోర్ కొడుతుంది, స్పిరిచువాలిటీ అంటే బోర్ కొడుతుంది అనుకునే వాళ్ళకి, ట్రస్ట్ మీ, philosophy and spirituality are more beautiful than any other entertaining factors. Wow. Yeah. Great. వండర్ఫుల్ మీరు స్టేట్మెంట్. ఏకం ఇట్స్ ఫిలాసఫికల్ ఫిక్షన్ అండి. ఇట్స్ కొత్త జానర్ ట్రై చేసాం, అమెజాన్ ప్రైమ్లో ఉంది, మీరు చూడొచ్చు. ట్రెండింగ్ అవుతుందంటే చిన్న మాట కాదు, అది బిగ్ అచీవ్మెంట్ అని మేము అనుకుంటున్నాము. సో మీ ఇప్పుడు దాకా ఎలా అయితే ఎంకరేజ్ చేశారో ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేయండి. మీ మైండ్స్లో ఒక చిన్న థాట్ మేము సీడ్ ప్లాన్ చేయగలిగితే అది మేము హ్యాపీనే కోరుకుంటున్నాము. అండ్ ప్లీజ్ డూ సపోర్టర్స్ అండ్ ప్లీజ్ వాచ్ ఏకం ఆన్ అమెజాన్ ప్రైమ్. ఏకం సినిమా అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఎస్, మనం అఫ్కోర్స్ మనం ఒక మంచి విషయాన్ని ప్రవీణ్ మాస్టర్లు ఎప్పుడూ ఎంత వీలైతే అంత ముందుకు తీసుకెళ్తాం అన్నది కొత్తగా చెప్పక్కర్లేదు. బట్ ఏకం ఖచ్చితంగా చూడండి. మన డే టు డే లైఫ్లో మనకు ఎదురయ్యే కొంతమంది మనుషులు లేదా మన లోపలే ఉన్న కొన్ని ప్రశ్నలకు ఏకం సినిమా ద్వారా మనకు ఆ ప్రశ్న సమాధానాలు కూడా కనపడతాయి యాక్చువల్లీ. సో అలా చూడొచ్చు. అండ్ కొత్తదనం అన్నది టైటిల్స్ దగ్గర నుంచి చివరి వరకు కూడా ఆ కొత్తదనం అలాగే కంటిన్యూ చేశారు. సో ఏకం సినిమాని ప్రతి ప్రవీణ్ మాస్టర్ ఖచ్చితంగా చూస్తారని, దాన్ని అందరికీ చూపిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఏకం టీంతో ఒక ప్రత్యేక చిట్చాట్ కార్యక్రమం. ఇది చాలా గొప్ప చిత్రం. నిజానికి సినిమాలు మనుషుల్ని మారుస్తాయా అంటే, చాలా సినిమాలు చాలా ప్రభావితం చూపిస్తాయి, మన సబ్కాన్షియస్ మైండ్లో దూరం కూడా పనిచేస్తూ ఉంటాయి. అట్లా చాలా సినిమాలు చూసి ఫ్యాషన్ ఫాలో అవుతారు, చాలా సినిమాలు చూసి మేనరిజమ్స్ మారుతుంటాయి జనాలే. అట్లా ఇప్పటిదాకా ప్రపంచంలో వస్తూనే ఉన్నాయి, అటు హాలీవుడ్ నుంచి ఇటు తెలుగు సినిమాల వరకు. కాబట్టి సినిమా అన్నది ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావితం. 100% మారుతారా అంటే ఓ సినిమా చూసి చెప్పలేం, కానీ ఎంతో కొంత మార్పునైతే సినిమా క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సినిమా, మనుషుల్ని ఆలోచింపజేసే సినిమా. జీవితం ఏంటి, మన లక్ష్యం ఏంటి, మనం ఏం చేస్తున్నాం అని ఒకసారి మనల్ని మనం వెనక్కి వెళ్ళి మన జీవితం గురించి ఆలోచింపజేసే సినిమా డైరెక్టర్ గారు చాలా చక్కగా తీశారు. కాబట్టి మన పిఎస్ఎస్ఎంకి చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది నాకు తెలిసిన మెడిటేటర్స్ ఫ్రెండ్స్ చూశారు, చాలా హ్యాపీగా ఉంది, మన ఫిలాసఫీకి దగ్గరగా ఉంది ఈ సినిమా అని చెప్పారు. కాబట్టి ఇట్లాంటి ఎన్నో చిత్రాలు, ఈ సినిమా ఒక ఇన్స్పిరేషన్ అవుతుందని కోరుకుంటున్నా. ఇట్లాంటి ఎన్నో చిత్రాలు తెలుగుకే కాదు ప్రపంచ స్థాయిలో అవసరం ఉంది. ఒక మనుషులందరూ ఆనందంగా ఉండాలంటే, మనుషులందరూ ఆలోచింపజేసేలా ఉండాలంటే ఇట్లాంటి ఎన్నో చిత్రాలు రావాలి. ఆ ఎన్నో చిత్రాలకి ఇది ఒక పునాదిగా ఉంది అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ డేర్ చేసి ధైర్యంగా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారికి, ఆ సినిమాలో ఈ క్యారెక్టర్ని నమ్మి, ఈ డైరెక్టర్ని నమ్మి చేసిన హీరో హీరోయిన్లకి మా పిఎస్ఎస్ఎం తరపున, పిఎంసి స్టూడియోస్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇట్లాంటి ఎన్నో చిత్రాలు తీసి ప్రజల లోపల వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. స్పిరిచువల్ ఆధ్యాత్మిక జిజ్ఞాస అంటారు కదా, అది ఖచ్చితంగా ఏకంతో జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చినందుకు. ఒక మంచి విషయం, మనం ఒక దగ్గర స్వీట్ తింటే ఆ షాప్లో స్వీట్ బాగుందని చెప్తాం, చట్నీస్లో దోశ బాగుందని చెప్తాం. అట్లనే ఒక మంచి సినిమా చూసినప్పుడు ఈ సినిమా బాగుంది అందరు చూడండి అని చెప్తే బాగుంటుంది. కాబట్టి ఇది ఒక మంచి సినిమా, ఫస్ట్ మీరు చూడండి, చూసిన తర్వాత ఇది చాలా బాగుంది అందరు చూడండి అని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.